హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం అండి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మన వీడియోలో శ్రీరామనవమికి మనం చేసుకునే పానకం వడపప్పు ఎలా తయారు చేయాలో నేను తయారు చేసి చూపిస్తానండి. ముందుగా వడపప్పు తయారు చేయడానికి పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి. మనకి ఎన్ని కావాల్సి ఉంటే అన్ని నానబెట్టుకోవచ్చు అండి. దీనికి కొలత అంటే ఏం లేదు. కాకపోతే ఒక గంట ముందు మనం వడపప్పు తయారు చేయాలనుకున్నప్పుడు ఒక గంట ముందు పెసరపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, పెసరపప్పు నానిపోయి శుభ్రంగా కడిగి వడబట్టుకి వడేసానండి. ఇవి శుభ్రంగా వాటర్ అంతా పోయిందాక ఉంచాలండి. పెసరపప్పు నానబెట్టాం కదండి. పెసరపప్పు నానేలోపు మనం పానకం తయారు చేసుకుందామండి. పానకానికి కావాల్సిన ఐటమ్స్ అండి, ఒక చెంబు, మనం దేంట్లో అయితే ఏ గిన్నెలో అయితే మనం పానకం చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె శుభ్రంగా కడిగి పసుపు పూసి ఇలా బొట్లు పెట్టుకోవాలండి. తర్వాత దాంట్లో వాటర్ వేసుకొని బెల్లం, నేను 1/2 లీటర్ వాటర్ తీసుకున్నానండి. 1/2 లీటర్కి ఒక 150 గ్రాముల బెల్లం ఇలా తురిమి పెట్టుకున్నాను. తర్వాత ఇవ్వండి, ఒక 20 మిరియాలు, ఒక యాలుక, అది ఇలా మిక్సీలో పౌడర్ పట్టి ఉంచుకున్నానండి. దీనికి కొంచెం చిటికెడు సాల్ట్, అంటే తీపి పట్టడం కోసం ఒక్క చిటికెడు సాల్ట్. ఇప్పుడు ఈ వాటర్లో ఈ తురుము పెట్టుకున్న బెల్లం వేద్దామండి. ఇలా ఒక గంట పెట్టి కానీ, లేకపోతే మనం శుభ్రంగా మనం చేయి కడుక్కొని చేయి పెట్టి అయినా కలుపుకోవచ్చు అండి. ఎందుకంటే బెల్లం తర్వాత మిరియాలు, యాలక పొడి అండి, తర్వాత ఒక్క చిటికెడు సాల్ట్ చాలండి. ఇలా బెల్లం అంతా కరిగేదాకా కలుపుకోవాలండి. బెల్లం అంతా కలిసిపోయిందండి, పానకం తయారైపోయింది. వడపప్పు నానాక వడేసేటప్పుడు చూపిస్తానండి. మళ్ళీ చూడండి, పెసరపప్పు నీళ్ళు పూర్తిగా ఇంకిపోయాయండి. ఇప్పుడు వడపప్పు ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అండి, నానబెట్టిన పెసరపప్పు, ఒక చిన్న కప్పు మామిడికాయ ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు సన్నగా కోసుకోవాలి. ఒక చిన్న కప్పు బెల్లం ముక్కలు చేసుకోవాలండి. ఒక చిన్న కప్పు కొబ్బరి ముక్కలు. ఇప్పుడు ఇవన్నీ ఈ పెసరపప్పులో వేసేసి ఇలా కలిపేసుకోవాలండి. వడపప్పు తయారైపోయిందండి. చాలా ఈజీ అండి పానకం వడపప్పు చేయడము. శ్రీరామనవమికి కంపల్సరిగా ప్రతి ఒక్కరూ చేయాలండి. ఇవి చేస్తారు. ఇవి చేసేవి చాలా ఈజీ అండి. పానకం వడపప్పు తయారైపోయింది. సరే కదండి, పానకం వడపప్పు తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.